గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినటువంటి ఎక్సలెంట్ టాపిక్. అంటే చాలామంది రెగ్యులర్‌గా నన్ను అడిగేది, అదేవిధంగా చాలామంది ఫేస్ చేసే ఇష్యూ అనమాట ఆధార్ క్రాస్ లిమిట్. ఓకే. సో నిన్నటి రోజున మనం ఒక వీడియో చేసాం. అంటే మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆధార్‌ని తీసుకోవాలి, దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటనే విషయం నిన్న చెప్పాను. సో మంచిగానే దాన్ని పీక్ స్టేజ్‌కి వెళ్ళింది. ఇంకొంచెం మోటివేట్ చేయండి అనమాట నన్ను. సో దాని మోటివేషన్ కాన్సెప్ట్ ఈ యొక్క వీడియో మళ్ళీ అగైన్. సో ఆ వీడియో కింద నేను చూసినటువంటి రెగ్యులర్ కామెంట్స్ వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్ క్రాస్ లిమిట్ అయింది, మా నేమ్ క్రాస్ లిమిట్ అయింది, మా జెండర్ క్రాస్ లిమిట్ అయింది. ఈ 3 నేను చూశాను. సో డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ అయితే మాత్రం నాకు బాగా రిపీటెడ్గా కనిపించాయి. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో. అసలు క్రాస్ లిమిట్లో అసలు ఆధార్ అప్డేట్ అవ్వటం అనేది చాలా కష్టం. రీజనల్ ఆఫీస్ త్రూ అవుతుంది. సో దానికి గాను 2 డిక్లరేషన్ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ మారాలంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. సైమల్టేనియస్లీగా రెసిడెన్స్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఈ 3 సర్టిఫికేట్స్ ఉంటే మీరు రీజనల్ ఆఫీస్కి వెళితే ఆ 2 సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ అయితే మారుతుంది. బట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ అండ్ వ్యాలిడ్ ప్రాపర్ రీజన్ ఉంటేనే మాత్రమే అప్డేట్ అవుతుంది, లేదనుకుంటే అవ్వదు. ఓకే. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక పాయింట్లోకి వచ్చేస్తే డబ్బులు ఎక్కడ పోగొట్టుకుంటారు మీరు? నంబర్ ఆఫ్ టైమ్స్ ఆధార్ సెంటర్కి పోయి అప్లై చేస్తూ ఉంటారు, రిజెక్ట్ అవుతుంది. సో ఆ పక్కన పెట్టేసేయండి, ఆ పాయింట్ అవుట్ ఇంకా పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఫేస్బుక్లో బాగా అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటారు. మేము క్రాస్ లిమిట్ చేస్తాం, మేము ఆధార్ అప్డేట్ చేసేస్తాం, మేము ఏదైనా చేసేస్తాం వితౌట్ పర్సన్ అని చెప్పేసి జరుగుతున్నాయి. చెప్తున్నాను కదా, 1000లో ఒక 5గురు అలా ఉంటున్నారు, వాళ్ళు చేసేస్తున్నారు, నిజంగా చేసేస్తున్నారు. బట్ వాళ్ళు ఎంతవరకు ఎలా చేస్తున్నారో, ఆ ప్రొసీజర్ ఏంటో, పర్ఫార్మెంట్ అంటే ఎవ్వరికీ తెలియదు. బట్ ఆ గెన్యూనిటీ మీకు అనిపిస్తే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి, లేదనుకుంటే కామ్గా కూర్చోండి. ఎందుకంటే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎంతంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ కూడా అరౌండ్ ఒక 18,000 నుంచి 20,000 పోగొట్టుకున్నారు. వాడు డబ్బులు ఏమంటే వీళ్ళు డబ్బులు వేసేస్తూ ఉండేవాళ్ళు. బట్ వాడు రెస్పాండ్ అవ్వడు. నీకు ఏమన్నా హిందీ వచ్చా? రాదు. వాడెక్కడో ఉంటాడు. ఈ 10,000 కోసం నువ్వేమైనా కేసులు పెట్టుకోగలవా? పెట్టుకోలేవు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. క్రాస్ లిమిట్ అనేది మీకు కావాల్సిన 2 డిక్లరేషన్ ఫామ్స్ కింద ఇస్తాను. మీరు మీ యొక్క రీజనల్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే విత్ ఆధార్ యొక్క అప్లికెంట్ ఎవరైతే ఉంటారో ఆధార్ హోల్డర్ కూడా అక్కడ రిపోర్ట్ అవ్వాలి. రిపోర్ట్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేస్తున్నట్లయితే అవన్నీ వ్యాలిడ్, వాళ్ళ గైడ్లైన్స్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మీ యొక్క ఆధార్ని అయితే అప్డేట్ చేస్తారు, లేదనుకుంటే అప్డేట్ అవ్వటం కష్టం. ఓకే. ఈ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. డబ్బులు అయితే ఎక్కడా పోగొట్టుకోవద్దు. ఈ యొక్క ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ ఏమీ నమ్మొద్దు. ఓకే. ఈ క్రాస్ లిమిట్కి ఏంటంటే ఎక్కడో ఉన్నారు కొంతమంది, బట్ వాళ్ళు ఎలా ఏంటి అనే విషయం నాకు కూడా తెలీదు. సో సారీ ఫర్ దట్. ఇఫ్ ఇన్ కేస్ అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం నేను మీతో డిస్కస్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది, మన జనాలందరికీ యూజ్ అవ్వాలి, డబ్బులు పోగొట్టుకోకూడదు మన జనాలు అని అనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంటే కింద మీకు వాట్సాప్ లింక్ ఒకటి ఉంటుంది. సో వాట్సాప్లో మీరు నాతో మాట్లాడవచ్చు. బట్ కాల్స్ మాత్రం చేయొద్దు, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.